హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. ఈరోజుకు చిక్స్ వచ్చేసి మనకు 4వ రోజు. సో 4వ రోజు మార్నింగ్ టైం ఏం చేయాలనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. సో ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడండి, ఓకేనా. సో 4వ రోజు మేనేజ్మెంట్ ఏంటంటే, సో మార్నింగ్ అయితే నేనైతే ఫీడ్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసుకోవాలి. సో వాటర్లో మనం ఏం పెట్టేసుకోవాలంటే ఈరోజుకు బెల్లం నీళ్ళు అనేది పెట్టాలి. సో నేను ఆల్రెడీ 3 కిలోల బెల్లం తెచ్చాను. మీరు చూస్తున్నారు కదా మన వాటర్ ఎలా ఉందో. ఆల్రెడీ 3 కిలోల బెల్లంని నేను గరం చేసి సో ఇందులో వేసేసాను. సో ఎందుకంటే బెల్లం సో ఇప్పుడు 4th డే అయింది కాబట్టి కొంచెం మోషన్స్ అనేది పోవాలి. సో ఎందుకంటే కొన్ని ఫీడ్ ఇంటేక్ కూడా చేయి, కొన్ని వాటర్ కూడా తీసుకోవు. అందుకని స్వీట్ వాటర్ మనము ఆల్రెడీ చిక్స్ వచ్చినప్పుడు పెట్టినాం, సో ఇప్పుడు పెట్టినాం. ఎందుకంటే సో వాటర్ అనేది ఎక్కువ ఇంటేక్ చేస్తాయి కాబట్టి సో ఈ వాటర్ అనేది పెట్టేసుకోవాలి. సో అలాగే 5వ రోజు మనకు వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో అంటే రేపు. సో వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఏ మెడిసిన్ అనేది వాడాలంటే మీకు ఇంతకుముందుకే చూపించాను కదా. సో ఆ మెడిసిన్ అనేది వాడుతున్నాం మనము. మీరు చూస్తున్నారు కదా, కాల్గో ఫెస్. సో ఇదే మెడిసిన్ అండి. సో ఈ మెడిసిన్ మనము ఇప్పుడు మార్నింగ్ అయితే ఇవ్వము. సో ఎందుకంటే బెల్లం నీళ్ళు పెడుతున్నాం కాబట్టి సో మార్నింగ్ అయితే ఇవ్వను. ఈ బెల్లం నీళ్ళు అయిపోయినాక ఈవినింగ్ టైం ఇస్తాను. అదే మనకు వ్యాక్సిన్ అయ్యే టైంకు మనం ఎలాంటి మెడిసిన్ కానీ ఇవ్వకూడదు, ఖాళీ నార్మల్ వాటర్ అనేది పెట్టాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మనం చేయవలసిన వర్కులు ఇవి. ఇంకోటి ఏంటంటే సో స్పేస్ అనేది మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ రౌండ్ బ్రూడింగ్ కొట్టాను చిక్స్ వచ్చినప్పుడు. సో ఈరోజుకు మన చిక్స్ అనేవి కొంచెం టైట్ అయినాయి. అలాగే వచ్చేసి మన పొట్ట అనేది కొంచెం పచ్చిగా అవుతుంది. సో ఈ విధంగా కావద్దు, ఎందుకంటే మనకి ఇంకా 2 డేస్ బ్రూడింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మనకు రేక్ అనేది స్పేస్ అనేది ఉంది కాబట్టి ఇంత స్పేస్ ఉంది కదా. సో ఇది ఇంకా కొంచెం రౌండ్ అనేది మనం కొట్టేసుకోవాలి. సో ఈరోజు రేపు 2 డేస్ దాకా ఉంటుంది. 2 డేస్ తర్వాత మళ్ళీ మనకు 6వ రోజు ఏం చేయాలంటే ఈ రౌండ్ అనేది తీసేసి డబ్బా ఆకారంలో కొట్టేసుకోవాలి. అలాగే మనకు సీలింగ్ అనేది నార్మల్గా 8-9 డేస్ దాకా ఉంచుతారు. సో మనకు అనేది వెదర్ని బట్టి మనం చూసుకోవాలి. సో వెదర్ అనేది మన కూలు ఉంటే సీలింగ్ అనేది మనం తీసేయకూడదు. సో ఉన్నా లేకున్నా కానీ నార్మల్గానైతే 9 డేస్కు అయితే మనం కంప్లీట్గా తీసేసుకోవాలి. ఓకే, ఆ వీడియోలు అనేది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.